सी न्यूज़ की स्वागतम ना पेरु हरिप्रिया ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కష్టపడదాం మళ్ళీ మనం ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైసీపీలో భారీ చేరికలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్థానికురాలు కాదు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు విమర్శ ఆరోగ్య రాజమండ్రి మా మొదటి ప్రాధాన్యత ఆరోగ్య డిక్లరేషన్ ఆవిష్కరించిన ఆదిరెడ్డి వాసు కేంద్రమేమీ ఆకాశం నుండి ఊడిపడలేదు రాజమహేంద్రవరం ఎంపీ భరత్రామ్ వ్యాఖ్యలు మంచి చేసే జగనన్నను గెలిపించుకుందాం చెల్లిపోయిన మూర్తి ఆధ్వర్యాన వైసీపీలో చేరికలు మనమంతా కార్మికులం జగనన్న నిర్మించిన వైకాపా అనే ఫ్యాక్టరీలో సైనికులం అని బీసీ సమాచార శాఖల మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ సతీమణి గూడూరి రాధిక అన్నారు రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో వైకాపా సీనియర్ నాయకులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆయన తనయుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సిరిబాల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్కు చెందిన 100 మంది ఆటో యూనియన్ నాయకులు కార్మికులు టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు వారందరికీ మంత్రి వేణు కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు వేణు మాట్లాడుతూ 58 నెలల పాలనలో జగన్ అందరి మన్ననలు పొందారన్నారు అన్ని వర్గాల ప్రజల సాధక బాధకాలు అర్థం చేసుకుని అందుకు తగ్గట్టు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు మరో 5 నెలల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా తప్పకుండా విజయం సాధిస్తుందని జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నారు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేందుకు కాదని ఓటు ద్వారా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేందుకు జరుగుతున్నాయన్నారు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ కు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వచ్చానన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో వేణుకి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు అత్యధిక మెజారిటీతో వేణు గెలిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో దుంగారాజు లంకా శివ షేక్ బషీర్ వాసంశెట్టి కిరణ్ మేడపాటి వాసు ఎర్రా వాసు కంచే దుర్గా తదితరులు వైసీపీలో చేరారు ఇప్పుడు రేట్ ఎందుకు ఉందంటే మద్యం మానేశారు కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఎంతంటే సుమారు 3,50,000 లీటర్లు తాగే ఈ ప్రజలు ఇవాళ 2,15,000 లీటర్లు తాగడం తగ్గింది అంటే చాలా మంది అందుబాటులో లేని ధర వల్ల మందు మానేశారు అనేటువంటి ఒక సైంటిఫిక్ అధ్యయనం జరిగింది ఈ రాష్ట్రంలో దాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు మళ్ళీ మందు రేటు తగ్గించి తాగిస్తానంటున్నాడు 43,000 బెల్ట్ షాపులు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇవాళ అది మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఆలోచించండి సరే అతను ఆశయం కోసం ఉంచాం ఆశపరుడైనా ఉంచాం అత్యాశగా మారాడు ఎలాగా కొడుకుని ముఖ్యమంత్రి చేద్దామని మూడోది చిరంజీవి గారి పార్టీ పెట్టారు ఆయన కాపులను ముఖ్యమంత్రి చేయాలనేటువంటి తపంతో కొంతమంది ఆయనతో వెళ్ళారు ఆయన ఆశపడ్డాడు రాజ్యసభకి అత్యాశపడ్డాడు కేంద్ర మంత్రికి రాష్ట్రం పోయింది నమ్మినోళ్ళు పోయారు 3 అయిపోయింది 4వది ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆశయం లేదు ఆశయం ఉంది కాసుల కోసమే అనేది మనం చూసాం ఇప్పుడున్న దాంట్లో కానీ తండ్రి ఆశయం కోసం 2.5 లక్షల రూపాయలు ఇచ్చిన ఆరోగ్యశ్రీని 25 లక్షలకి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి తండ్రి ఇళ్ల స్థలం ఇస్తే 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కాకుండా తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే చిన్నపిల్లవాడి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఇతన తపన ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ లేకపోతే నష్టపోయింది మనమే అని ఖచ్చితంగా మీరు అందరూ కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి నష్టం లేదు రేపు మన అన్న వేణుగోపాలకృష్ణ గారిని మనం గెలిపించుకున్నట్లయితే రేపు పొద్దున్న ఆయన మళ్ళీ మనందరికీ కూడా సేవ చేయడానికి నాకు మళ్ళీ మీ అందరికీ కూడా అండదండగా ఉంటారు మీ అందరికీ కూడా ఏ ఒక్క సమస్యలు వచ్చినా ఆయన తీరుస్తారు అనే నమ్మకంతో ఈరోజు మనందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది మనందరూ కూడా ఆయనకి విజయానికి యుద్ధాహారాలు మానేసి మనం ఏకగంటతో మనం ఈ యొక్క ఆయన యొక్క విజయానికి మనం అందరూ కూడా తోడ్పడి ఆయన యొక్క విజయాన్ని మనం కళ్ళారా చూడాలని ఆయన్ని అత్యధిక మెజార్టీతోటి మనం గెలిపించాలని మీ అందరికీ నా అన్నదమ్ములు అయినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటూ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మంచినీరు కానీ
ఈ మౌలిక సదుపాయాలన్నీ వీళ్ళు చక్కగా చూస్తారు. అలాగే వీళ్ళకి తోడుగా 3వ బీసీ త్రిమూర్తులు మనకి వేణు గారు, అలాగే పిల్లి సుబ్రహ్మణ్యం గారు, 3వ త్రిమూర్తులైన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని కూడా మీరు సపోర్ట్ చేసి మీరు తెచ్చుకుంటే మీకు అన్ని మంచి జరుగుతాయనేసి కోరుకుంటూ, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల తరపున రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధరేశ్వరి స్థానికురాలు కాదని, రాజకీయ లబ్ధి కోసమే ఆమె ఇక్కడ ఎన్నికల బరిలోకి దిగారని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ధ్వజమెత్తారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఆత్మీయ పరిచయ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు మనోజ్ చౌహాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, కూటమి నాయకులు ఆప్, సిపిఐ నాయకులు హాజరయ్యారు. రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ తరపున 6 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేశారు. త్వరలో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నామని, ఇప్పటికే తమ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. పురంధరేశ్వరి స్థానికురాలు కాదని, రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల పనితీరును కూడా ప్రజలు ఇప్పటికే గమనించారని, అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారన్న ఆకాంక్ష తమకు ఉందన్నారు. నగరాన్ని సుందర నందన వనంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపైనర్లు కూడా విచ్చేస్తున్నారన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రచారానికి పిలిచామన్నారు. సమావేశంలో అసెంబ్లీ అభ్యర్థులు బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్, అరిగెల అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశం, అదేవిధంగా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ యొక్క సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీగా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను, 6 అసెంబ్లీ అభ్యర్థుల్ని వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులుగా, పార్లమెంట్ అభ్యర్థిగా నేను, ఇతర అసెంబ్లీ అభ్యర్థులు, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ యొక్క సహకారాన్ని తీసుకుని మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళదలుచుకున్నాం. మండల పార్టీ అధ్యక్షులు కానీ మాకు ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేమందరం కలిసి ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో 2 అంశాలు కీలకమైనవి. ఒకటి, మాకు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి కాదు ఆవిడ, పురంధేశ్వరి గారు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఇలా ఆవిడ రాజకీయ లబ్ధి కోసం వివిధ రాజకీయ పార్టీలు ఏ విధంగా మార్చారో నియోజకవర్గాలను కూడా అలాగే మారుస్తున్నారు. అదేవిధంగా జగన్ను కూడా, వారి అభ్యర్థిని కూడా ఇక్కడ మరి 5 సంవత్సరాలుగా చూశారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూశారు, చంద్రబాబు నాయుడుని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాలాలు కలిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసింది. ప్రధానంగా రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ని మరి ఆధునీకరించడంలో కానీ, రైల్వే కమ్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కానీ, ఆర్ఓబీని ఏర్పాటు చేయడం కానీ, గమన్ బ్రిడ్జ్ లాంటి బ్రిడ్జ్ని ఆనాడు ఏర్పాటు చేయడంలో కానీ, ప్రధానంగా రైల్వే స్టేషన్లో ఈస్ట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం కానీ, నగరాన్ని సుందర నందనవనంగా ఏర్పాటు చేయడంలో కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్ని, పంచాయతీ రోడ్స్ అన్నింటినీ కూడా R&B రోడ్స్గా చేయడం కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు లాంటివి. పేదల సంక్షేమం కోసం కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, అనేకమైనటువంటి ఇందిరమ్మ లాంటి కాన్సెప్ట్ మేము పెట్టాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తాము పనిచేస్తామని, అందుకే తమ మేనిఫెస్టోలో ఆరోగ్య రాజమండ్రి అంశాన్ని చేర్చినట్లు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన నగరంలోని ప్రముఖ వైద్యులు గురుప్రసాద్, యాళ్ల ప్రదీప్, గ్రంథి శశాంక్, రాజశేఖర్ రెడ్డి, కొమ్మ శ్రీనివాస్, సిరికి శ్రీనివాస్, రాజా, మట్టా రమేష్, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య నాయకుల సమక్షంలో ఆర్యాపురంలోని సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయగలిగినవి మాత్రమే చెబుతుందన్నారు. అందులో భాగంగానే రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ విడుదల చేశామన్నారు. ఈ ఆరోగ్య రాజమండ్రి డిక్లరేషన్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. బీపీ, ఇన్సులిన్ స్థాయి, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. మలేరియా, డెంగీ వంటి రోగరహిత రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోనే మొదటి 25 పరిశుభ్రమైన నగరాలలో ఒకటిగా రాజమండ్రిని నిలుపుతామన్నారు. మాజీ కార్పొరేటర్ రెడ్డి పార్వతి, స్థానిక టీడీపీ నాయకులు బీవీ శివారెడ్డి, పులి శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి కృష్ణ, పి మహేష్, సిహెచ్ మంజు, ఎం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని వందల కోట్లు కానీ లేకపోతే కోట్ల ఆస్తి కానీ విలువ చేయలేని పరిస్థితి. ఇదే ఆరోగ్యం లేక
మన కోవిడ్ సమయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నది కూడా మనం చూస్తున్నాం. ఆ విలువ తెలిసిన వ్యక్తిగా, నా నగరం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, నిస్వార్థంగా రేపు నా నగరం ఆరోగ్యకరంగా ఉండాలని ఆలోచించి ఈ డిక్లరేషన్లో మొదటి అంశంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను పరిగణలోకి తీసుకొని బీపీ, ఇన్సులిన్ స్థాయి ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలని దశల వారీగా అమలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన. హెల్త్ ఏటీఎంస్ అన్నది కొత్త ఏం కాదు. హైదరాబాద్లో మొన్ననే ప్రారంభించారు. ఇక్కడ చేసుకోలేని పరిస్థితి కూడా కాదు. ఇది చెప్పడానికి గల కారణం, ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ అనేకమైన మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ప్రాథమిక టెస్టులు కూడా అవగాహన లేక ప్రజలు చేయించుకోలేని పరిస్థితులు చూసాం. చిన్నపాటి మెడికల్ క్యాంప్లోనే 400-500 మంది వచ్చి బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, బీపీ కానీ చెక్ చేయించుకునే పరిస్థితులు చూసాం. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం చేయవలసిన బాధ్యత ఉందని గ్రహించి గౌరవ ఐఎంఏలో ఉన్న డాక్టర్స్ ఒక సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మలేరియా, డెంగీ రహిత రాజమహేంద్రవరం ఏర్పాటు మనం 2019 వరకు చూస్తున్నాం. మలేరియా కానీ, డెంగీ కేసెస్ కానీ చాలా తక్కువగా మనకి వినబడి, కానీ ఇప్పుడు మనం చూస్తే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నగరాన్ని ఆ రెండిట్లకి డెంగీ, మలేరియా రహిత నగరం కింద తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. మిగతా ఆరోగ్యపరమైన సమస్యలంటే ఆరోగ్యశ్రీ ఉంది, వర్తిస్తుంది. ఈ రెండిట్లకి లేదు. ప్లేట్లెట్స్ తగ్గినాయి అంటే డెంగీలోని తక్కువలో తక్కువ 40-50 వేలు అవుతా ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ప్రజలకి ఆ రెండిట్లని మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా ఉంచగలిగితే, పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేయగలిగితే ఈ రెండిట్ల వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నగరంలో అభివృద్ధిని గురించి మాట్లాడేటప్పుడు ఎవరో చెబితే కాదు, ఆమె స్వయంగా చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి లోక్సభ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఉద్దేశించి రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకవైపు రాజమండ్రిలో అభివృద్ధి జరగలేదని, మరోవైపు కేంద్రం నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని పురంధరేశ్వరి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫస్ట్ అభివృద్ధి జరిగిందా లేదా అనేది పురంధరేశ్వరి స్పష్టంగా చెప్పాలన్నారు. ఇక కేంద్రం అనేది పైనుంచేమీ ఊడిపడలేదని, అన్ని రాష్ట్రాలు ఇచ్చిన నిధులతోనే కేంద్రం మళ్లా రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. అంతేకాని కేంద్రం తన సొంత ఖజానా నుంచి ఏమీ ఇవ్వడం లేదన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో, రాష్ట్ర విభజన హామీలు అమలు విషయంలో తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఇచ్చిన నిధులు, తదితర పథకాలు తక్కువేనన్నారు. అప్పుడు టీడీపీ ఎన్డీఏతో అంటకాగే ఉంది కదా, ఎందుకు మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, విమానాశ్రయం అభివృద్ధికి, రైల్వే స్టేషన్ అభివృద్ధికి, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు తేలేకపోయారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్యాక్సులు కడితే 100 రూపాయలు ట్యాక్స్ కడితే 80 రూపాయలు వాళ్ళు పైనుంచి ఇచ్చారు. అదే మీరు ఉత్తర రాష్ట్రాల్లో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ చూస్తే వాళ్ళు 100 రూపాయలు ట్యాక్సులు కడితే 325 రూపాయలు బీహార్కి ఇచ్చారు. 270 రూపాయలు 2.7 టైమ్స్ ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు. 1.95 టైమ్స్ మహారాష్ట్రకి ఇచ్చారు. బట్ వెరాజ్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా 0.8% ఇచ్చారు. అంటే 100 రూపీస్ మనం కడితే 80 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేది ఏంటండి? ఇవాళ అక్కర్లేదా? ఇంకా ఆంధ్రప్రదేశ్ పెద్ద చూపుతో చూడాల్సింది ఉంది. నేను ఇవాళ చెప్తున్నా, కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి దాకా 190 కోట్లు మార్గాన్ని భరత్ తెచ్చాడు. ఇవాళ ఫ్లైఓవర్, మోరంపూడి ఫ్లైఓవర్ మేము తీసుకుని వచ్చాము. అదేవిధంగా కొవ్వూరు నుంచి గుండుగోలం దాకా 2600 కోట్లు వర్క్ కంప్లీట్ చేసాం. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సుమారుగా 3600 కోట్లు తీసుకుని వచ్చాము. ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకొచ్చాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ 270 కోట్లు తీసుకొచ్చాం. అనపర్తి రైల్వే స్టేషన్కి 28 కోట్లు తీసుకుని వచ్చాం. నెడదోల్ రైల్వే స్టేషన్కి 26 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాము. ఈఎస్ఐ హాస్పిటల్
100 కోట్లు తీసుకొచ్చాము, 475 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాము. ఇవాళ మీరు చూసినట్టయితే ఇవాళ కంబాల్ చెరువు పార్క్ కానీ ఇంకా నేను లిస్ట్ చెప్పుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇవాళ ఖేలో ఇండియా కిందన 20 కోట్ల రూపాయలు నన్నయ్య యూనివర్సిటీకి తీసుకుని వచ్చాం. ఇప్పుడు సెంట్రల్ ఫండ్సా స్టేట్ ఫండ్సా పక్కన పెట్టండి, ముందర కొట్లాడేవాడు అక్కడ ఉండాలి కదా. కొట్లాడేవాడు లేకపోతే ఎవడు తీసుకొచ్చి ఇస్తాడు? ఇప్పుడు ఇవాళ మేము చెప్పిన అంశము దశల వారీగా మద్యపాన నియంత్రణ చేసుకుంటూ వెళ్తామని చెప్పాము. ఇప్పుడు మద్యపాన నియంత్రణ చేసుకుంటూనే ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మ్యాక్సిమం రెవెన్యూ సోర్సెస్ ఎక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశానికి కానీ లేకపోతే ఏ రాష్ట్రానికైనా కానీ మ్యాక్సిమం రెవెన్యూ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయో ఆ రెవెన్యూ సోర్సెస్ తెచ్చుకుంటూనే ఈ రకమైన మీరు చెప్పిన ఎక్సైజ్కి సంబంధించి మద్యపాన నియంత్రణ చేసుకుంటూనే వెళ్తున్నాం. ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టాము, మేనిఫెస్టోలో మీరు క్లియర్గా చూడండి, ఏమైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అది మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అంతేగాని మీరు ఒక ఇండిపెండెంట్ బాడీ దట్టు ఎలక్షన్ కమిషన్ని మీరు ఏ రకంగా ఫోర్స్ చేస్తారని అడుగుతున్నా, ఏ రకంగా సజెస్ట్ చేస్తారని అడుగుతా ఉన్నా. దీనిపైన తక్షణమే ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి ఆ సగటు రాజకీయ పార్టీ పైన కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట వరలక్ష్మి కాలనీలో వైసీపీ సీనియర్ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మళ్ళా నూకరాజు సారథ్యంలో 500 మంది ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి వేణు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చెల్లిపోయిన మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి వేణు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సమానంగా మంచి చేసిన జగనన్నను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మంచి చేసిన జగనన్న ప్రభుత్వానికి కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని అమలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాన్ని ముందుకు తీసుకువెళుతున్న జగన్మోహన్ రెడ్డికి తమ కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకునే చంద్రబాబు లాంటి అత్యాశపరుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలంతా జగన్ వైపు నిలవాలని పిలుపునిచ్చారు. చెప్పిన మాటను ఇచ్చిన హామీని తూచా తప్పకుండా నెరవేర్చే జగన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత పేద వర్గాలందరిపైన ఉందన్నారు. స్థానిక నాయకులు పసలపూడి శ్రీను, బొప్పన సుబ్బారావు, పడాల రాఘవరెడ్డి, మార్గాని చంటిబాబు, మేడి త్రిమూర్తులు, చీరారాజు, సిరసపల్లి శంకర్రావు, ఇబ్రహీం భాషా, కామిరెడ్డి పెద్దదగ్గ కాపు, కడలి రాంబాబు, నరసింహారావు, పిల్లా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అంటే యువత పెద్దలు కలిసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మా సోదరుడు మూర్తి ఇద్దరు అన్నదమ్ములు, ఆయన ఇక్కడ ఈ ప్రజల యొక్క అవసరాలు ఏంటో తెలిసింది. నేను రెండు విషయాలు చెప్తాను మీకు. ఈ దేశానికి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, వచ్చాయి. మీరు మన కుటుంబం అయినా, రాష్ట్రం అయినా, దేశం అయినా ఆశయంలో ఉన్నవారు, ఆశపరులు అని ఇద్దరు ఉంటారు. చూడండి, ఒక పేద కుటుంబంలో తల్లిదండ్రులు గొప్పగా చూసేటువంటి కొడుకు ఉంటాడు, కోడలు ఉంటుంది. ఆ కోళ్ళని ఎంత గౌరవిస్తారు, ఆ ఊరంతా గౌరవిస్తారు. అబ్బా అమ్మను బాగా చూసుకుంటాడరా, నాన్నను బాగా చూసుకుంటాడరా, అది ఆశయం. బాగా డబ్బు సంపాదిస్తాడు, అమ్మ బాబుల్ని పట్టించుకోడు, అది ఆశ. ఇక్కడ మనకు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే వేడన్న ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియా మొత్తం ఎమ్మెల్యేగా ఉండి మొత్తం ఎంత డెవలప్ చేస్తారో మీకు తెలియదు. నాకు కళ్ళాలని చూసిన కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా వేణుని సపోర్ట్ చేసి వేణునికి అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో కోరుతున్నాను. అలాగే వేణుని ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా డెవలప్మెంట్ వెళ్తే చూసుకోకూడదు. తెల్లవారు లేస్తే ఒక ఫోన్ కాల్తో ఆయన మనం ముందు ఉంటాడు. అటువంటి మనిషిని మనం ఎందుకంటే మనకి చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పార్కు కానీ, ఒక వాటర్ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ ఇబ్బందులన్నీ సాల్వ్ చేయడం నూకరాజు గారు చెప్పారు, చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. మా అన్నయ్య గారు వచ్చారు కాబట్టి మీకు అన్ని చక్కగా చేసి పెడతారు. మీరు చక్కగా అందరూ కలిసి అన్నగారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. రాజమహేంద్రవరంలో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరితో అనపర్తి మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అనపర్తిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై పురంధరేశ్వరి ఆమె భర్త వెంకటేశ్వరరావుతో చర్చించారు.
దగ్గుపాటి దంపతులకు పుష్పగుచ్చం అందజేసి పార్టీ కార్యాలయం ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. సీటు మార్పు విషయంలో అనపర్తిలో జరుగుతున్న ఆందోళనను గురించి చర్చించినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి బదులు ప్రత్యామ్నాయంగా వేరే స్థానం భాజపాకు ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్లాయన్నారు. దానిపై సానుకూలమైన నిర్ణయం రేపు ఉదయానికి వస్తుందన్న విషయం చర్చల్లో బహిర్గతమైందన్నారు. అనపర్తిలో తెదేపా ఉనికి కాపాడుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎవరైతే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా పూర్వపు మంత్రివర్యులు పూర్వపు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళిద్దరితో సమావేశం కావడం జరిగింది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే ఆందోళన నెలకొని ఉందో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవాలని మేమంతా ఆందోళన చేస్తూ ఉన్నాం. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనని కూటమి నాయకులందరూ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి గారిని దాని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర పెద్దలు బీజేపీ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరి దానికి తగిన అనపర్తి బదులు వేరే స్థానం ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్ళినాయి. దానిపైన కూడా చర్చించారు. సానుకూలమైన నిర్ణయం ఈ రాత్రికి రేపు ఉదయానికి వస్తుందనేది విషయం కూడా ఇప్పుడు చర్చల్లో మరి బహిర్గతం అయింది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే అనపర్తిలో ఉనికి కాపాడుకోవాలని కార్యకర్తలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్ష నెరవేరే రోజు తొందరలోనే ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిడదవోలు పట్టణం వాకర్స్ గ్రౌండ్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థి కందుల దుర్గేష్ చిట్ చాట్ విత్ వాకర్స్ కార్యక్రమంలో పాల్గొని వాకర్స్ ట్రాక్ పై వాకర్స్తో నడుస్తూ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. షటిల్ క్లబ్, యోగా క్లబ్, బాస్కెట్బాల్ ప్లేయర్స్తో మాట్లాడుతూ వాకర్స్ నెలవారీ సమావేశం జరుగుతున్న సందర్భంగా వారిని కలిసి వారితో తన అభిప్రాయం పంచుకుంటూ ఒక్కసారి అవకాశం ఇస్తే గెలిచిన మొదటి సంవత్సరంలోనే అన్ని హంగులతో మినీ స్టేడియం ఏర్పాటు చేయిస్తానని కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రచారానికి బాగా స్పందిస్తున్నారన్నారు. తమ సమర్థతను గుర్తించి ఓటేసి గెలిపించడం ద్వారా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్యి పంచాయతీ వెంకటగిరి 1లో ఉన్న సిలోయం గ్లోరీ మిషన్ చర్చిలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిలోయం గ్లోరీ మిషన్ చర్చి దైవజనులు మనోజ్ కుమార్ పాల్ మంత్రి వేణుకి ప్రార్థన చేసి ఆశీర్వాదం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఆ యేసు ప్రభువు కృప వల్లనే సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇప్పుడు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిందన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని, రూరల్ నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సేవ చేసుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చానని అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట స్థానిక వైసీపీ నాయకులు మేడి త్రిమూర్తులు, బొప్పన సుబ్బారావు, పిల్లా లక్ష్మణరావు, పడాల వీరరాఘవరెడ్డి, చిన్నారావు, సిరసపల్లి శంకర్రావు, ఇబ్రహీం భాషా, వై రాంబాబు, ఉగ్గం యేసు, మీసాల శ్రీను తదితరులు ఉన్నారు. ఎక్కడ చూసినా మన కోసం మనం కాకుండా పక్కవారి క్షేమం కోసం ఆశించి ప్రార్థిస్తాం. ఎక్కడో అయ్యా చర్చికొచ్చో లేదా పొద్దున్న ఆరాధనలో తండ్రి నాకు ఈరోజు గొప్పగా జరిపించావు, మళ్ళా ఈరోజు నాకు మంచి మార్గాన్ని ఏం అడుగుతాం. రెండవది నాకు పిల్లలుండి గొప్ప చదువు మనం అడుగుతాం. మూడవది నాకు కష్టం కలగకుండా చూడు నాయన ఆరోగ్యాన్ని మనం అడుగుతాం. ఇవన్నీ కష్టం వస్తుంది, వచ్చింది తీరిందనంటే దానికి ఒక ఉపశమనం కావాలి. ఆనాటి నుంచి దేవుడు మహిమను కనపరచడానికి కష్టాల నుంచే కదా కనపరిచాడు. అటువంటి కనపరిచిన దేవుడు మనల్ని కనపరచడానికి ఈ మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గాన్ని ఎంచుకుని ఈరోజు జరుగుతున్న ఈ ప్రార్థన సమయంలో ఈ మధ్యకి రావడం అనేటువంటిది నిజంగా అదృష్టంగా భావిస్తూ, అడవిపాలెం అది రాజూరు మండలంలో ఉంది. 21 సంవత్సరాల క్రితం జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తే జడ్పీ మెంబర్ అయ్యాను. రెండోసారి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను. తర్వాత కాకినాడలో పోటీ చేశాను, రామచంద్రపురంలో పోటీ చేశాను, ఎమ్మెల్యే అయ్యాను.
సంవత్సరంలోనే మంత్రి అయ్యారు. అది పెద్ద మహిమ. ఎంచేతంటే అసలు ఆ మంత్రివర్గం ఏర్పాటే ఒక మహిమ. అటువంటి పరిస్థితుల్లో మంత్రి అయ్యారు. మళ్ళీ ఈ జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా తూర్పుగోదావరి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి అయ్యారు. మరలా చూడండి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎప్పుడైతే ఆయన ఆలోచించి ఆయన శిష్య బృందంలో చేర్చుకున్నాడో, ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గానికి మళ్ళీ ప్రాతినిధ్యం. నేను ఫస్ట్ నమ్మింది ఏంటంటే ఇదేదో మహిమ. ఆ మహిమ లేకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రార్థించేటువంటి అవకాశం నాకు దక్కదు. మనం ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లల యొక్క చదువు చాలా డెవలప్ అయింది. 10 మంది ఉండేది 80% డెవలప్ అయింది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఈ 2 పథకాల ద్వారా మంచిగా అభివృద్ధి జరిగింది. అలాగే మనం చేసుకోవాల్సిన కార్యక్రమం ఏదన్నా సరే ముందు మనోజ్ బాబు గారిని మీ కుటుంబ సమర్థిగా పిల్లలు తీసుకుని వస్తే ఆ మనోజ్ బాబుని ఫాలో అయితే మనకి మన పిల్లలు కూడా ఉద్యోగాలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు భారం లేకుండా చూస్తారు. ఒక్కసారి మీ అందరూ కూడా కుటుంబ సమర్థిగా అరేంజ్మెంట్ చేయాలి. పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత మన మాటలు ఆలోచించరు. ఒక మనోజ్ లాంటి వ్యక్తి ఇలాగ చెబితే నా పరిస్థితి దేవుడు ఈ రకంగా నన్ను నడిపించాడు, ఈ రకంగా నేను నలుగురికి సేవ చేయగలుగుతున్నాను, మీరు కూడా మీ తల్లిదండ్రులు చూసుకుంటూ నలుగురికి సేవ చేయమని ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, ధ్యానం, సాధన చేయాలని యోగా గురువు తీడారాము అన్నారు. ఆదివారం స్థానిక సాయినగర్ ఫ్లోరా పార్కులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత యోగా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు తీడారాము మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కొరకు జీవన శైలిలో యోగా, ధ్యానం, సరైన ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవాలని, ఈ శిబిరం ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉంటుందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రొంగల మోహనరావు, పార్క్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ కాలనీలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. సూపర్ 6 కరపత్రాలను పంపిణీ చేస్తూ ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. నగరాభివృద్ధి, యువత ఉపాధి, మహిళా రక్షణ, ఆరోగ్య, రాజమండ్రి టూరిజం హబ్ అంటూ 5 అంశాలతో రూపొందించిన కరపత్రాన్ని స్థానిక ప్రజలకు అందజేసి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓటు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించాలని అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు భృతి కింద 3,000 రూపాయలు అందించాలన్న సంకల్పంతో నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారని, ఆ మేరకు ఆ హామీని నెరవేరుస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నారన్నారు. మహానాడు వేదికగా ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలంతా ఆదరిస్తున్నారన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మళ్ల వెంకటరాజు, ఆడారి లక్ష్మీనారాయణ, దుద్దేటి నాగేంద్ర యాదవ్, కేవీ శ్రీనివాస్, మోతా పండు, కొండబాబు, వానపల్లి శ్రీనివాస్, రాజబాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కష్టపడదాం, మళ్లీ మనం ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైసీపీలో భారీ చేరికలు. దగ్గుబాటి పురంధరేశ్వరి స్థానికురాలు కాదు, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు విమర్శ. ఆరోగ్య రాజమండ్రి మా మొదటి ప్రాధాన్యత, ఆరోగ్య డిక్లరేషన్ ఆవిష్కరించిన ఆదిరెడ్డి వాసు. కేంద్రమేమీ ఆకాశం నుండి ఊడిపడలేదు, రాజమహేంద్రవరం ఎంపీ భరత్రామ్ వ్యాఖ్యలు. మంచి చేసే జగనన్నను గెలిపించుకుందాం, చెల్లిపోయిన మూర్తి ఆధ్వర్యాన వైసీపీలో చేరికలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.